ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ 2 రకాలుగా మనకి యూజ్ అవుతాయి మ్యామ్. ఒకటొచ్చేసి ఏ సబ్జెక్ట్ ఎంత ఇంపార్టెంట్. ఓకే. ఇప్పుడు ఫర్ సపోజ్ ప్రిలిమ్స్‌లో కనీసం 20 క్వెషన్స్ ఆర్ 15 క్వెషన్స్ పాలిటీ నుంచి వస్తాయి. సో, పాలిటీ అనేది చాలా మేజర్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అని మనకు అర్థమవుతుంది. సెకండ్ వచ్చి పాలిటీలో ఏ టాపిక్స్ ఇంపార్టెంట్. అది కూడా తెలుసుకోవడానికి మనకు ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ అవసరం అవుతాయి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు చేంజ్ అవుతుంది కొంచెం ట్రెండ్ కానీ క్వశ్చన్స్ అడిగే విధానం కానీ ఆప్షన్స్ ఇచ్చే విధానం కానీ చేంజ్ అవుతుంది. సో దాని ప్రకారం మన స్ట్రాటజీని కూడా చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది. సో దాన్ని అర్థం చేసుకోవడానికి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాలా యూజ్ అవుతాయి. ఇంకా మెయిన్స్లో కూడా మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ GS2 అండ్ GS3లో కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి. సో కరెంట్ అఫైర్స్ మనం రోజు న్యూస్ పేపర్ చదువుతాం కానీ దానిలోంచి ఎలా క్వశ్చన్ ఫ్రేమ్ చెయ్యొచ్చు అనేది అర్థం చేసుకోవడానికి కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యూజ్ అవుతాయి మ్యామ్.